హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే చింత చిగురండి. దాంతోనే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చిన్న పిల్లలకైతే బా నచ్చుతుందండి. టేస్ట్ అనేది పుల్ల పుల్లగా బావుంటుంది. సో, ఒక్కసారి ట్రై చేసేయండి. మనకి ఈ సీజన్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయింది దొరకడం. సో, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మనం ఈ చింత చిగురుతో చాలానే రెసిపీస్ అనేవి ట్రై చేయొచ్చు. నేను ఈరోజు షేర్ చేసే వీడియో పప్పు చింత చిగురండి. ఫ్రెష్‌గా ఉన్న చింత చిగురు అనేది తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకునేది పప్పు కాబట్టి పెసరపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. పప్పు అనేది ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి అందులో కొంచెం జీరా, 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న చింత చిగురు అనేది నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! సో, అది కూడా ఈ పప్పులో అనేది యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. సో, మనం కుక్కర్‌లో అనేది యాడ్ చేసుకుందాము. పప్పు, చింత చిగురు ఒకేసారి యాడ్ చేసుకోవాలండి. మనకి చింత చిగురు అనేది చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. ఒక 10 సెకండ్స్‌కే మగ్గిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! ఒక 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, కొన్ని హాట్ వాటర్ వేసుకొని మనం పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. జస్ట్ అందులోనే పెసరపప్పు స్మాష్ అయ్యే వరకు మెదుపుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్‌లా అవసరం లేదు. ఎందుకంటే చింత చిగురు అనేది మనకి టేస్ట్ తెలియాలి. సో, చూస్తున్నారు కదా! లైట్‌గా వాటర్ అనేది యాడ్ చేసుకొని, మనం ఇలా వేడిగా ఉండగానే మెదుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఇలా వచ్చే వరకు మనం కొంచెం వాటర్ ఏసి మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏ పప్పు అయినా, సాంబార్ అయినా మెయిన్ తాలింపు ఇంపార్టెంట్ కదండీ! సో, ఇందులో కూడా తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో కావాల్సినవేంటంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దంచిన వెల్లుల్లి, ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ పప్పంటే మెయిన్ ధనియాలు, మెంతులు ఉండాలండి. టేస్ట్ అప్పుడే బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే ఒక 5 ఆర్ 6 ఎండుమిర్చి, గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మెయిన్ ఇంకొక ఇంగ్రీడియెంట్ అండి. మనకి తాలింపులో అనేది ఇంగువ యాడ్ చేసుకోవాలి. మనకి ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పులో డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. చింత చిగురు రెడీ అండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్‌గా బావుంటుంది. రైస్‌లోకి చాలా బావుంటుంది. తెలియని వాళ్ళు ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ సీజన్‌లో దొరికే చింత చిగురుతో.